హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. అయితే మరి పెద్ద రిలీజ్గా అయితే కరెక్ట్గా 300 రోజులు అయితే ఉందన్నమాట. ఇది ఒక కౌంట్ డౌన్ అనుకోండి, లేకపోతే ఇంకేమైనా అనుకోండి. బట్ మార్చ్ 27వ తేదీకి ఈ రోజుకి కరెక్ట్గా మనకైతే 300 రోజుల గ్యాప్ అయితే ఉందన్నమాట. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే మరొక 300 రోజుల్లో మనకి కరెక్ట్గా పెద్ద ఆగమనం అయితే జరగబోతుంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది ట్విట్టర్లో అయితే ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు. సో మూవీ టీమ్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయండి. సో అగైన్ ఇప్పటి నుంచి కూడా ప్రమోషన్ స్టార్ట్ చేస్తే ఆ టైం వచ్చేపాటికి రీచ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే లాస్ట్ మంత్ మన గ్లిమ్స్ అనేది ఏప్రిల్ 6వ తేదీన రిలీజ్ చేశారు. సో దానికి ఏంటంటే చాలా మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడెప్పుడే సాంగ్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే నా వరకు అంటే నాకు తెలిసినంత వరకు లేకపోవచ్చు గైస్. ఎందుకంటే వితిన్ 2 monthsలోనే ఇంకొక అప్డేట్ అంటే కష్టం. వాళ్ళు కూడా ఒక ప్రాపర్ ప్లానింగ్తోనే అన్ని అప్డేట్స్ ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మ్యాక్సిమమ్ ఆఫ్ జూలైలో అయితే ఒక సాంగ్ రిలీజ్ చేయడానికి అన్ని విధాలా ట్రై చేస్తున్నారు. సెంటిమెంటల్ సాంగ్ కూడా రెడీ చేస్తున్నారు అనమాట. అది వచ్చినాక మనకైతే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఫిక్స్ అవ్వండి, జూలైలో ఉంటుంది అని చెప్పి చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ సాంగ్స్ కోసం మాత్రం ప్రత్యేకంగా మాట్లాడాల్సిందే. ఏఆర్ రెహమాన్ రీసెంట్గా వర్క్ చేసిన ఏ ఫిలిమ్స్ కూడా పెద్దగా ఆడలేదు. సో సాంగ్స్ కానీ ఏవైనా పెద్ద అగైన్ ఒక పేరు అయితే రాలేదన్నమాట. మరి పెద్దకి ఏమైనా మైనస్ పడుతుందా అని చెప్పి కొంతమందిలో డౌట్ ఉంది. సో అసలు డౌట్ పడడానికి ఏం లేదు గైస్. రెహమాన్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్కి అయితే ఇంకో టైప్ ఆఫ్ ట్యూన్స్ ఇస్తాడు. సో ఆయన రీసెంట్గా పనిచేసినవంతా ఏంటంటే ఒక హిస్టారికల్ మూవీస్, లేకపోతే ఒక అగైన్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అయ్యేటట్టు. సో ఇట్లాగే ఏదో ట్రై చేశాడు కానీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక్కడ పెద్దగా ఏంటంటే ఒక స్పోర్ట్స్ బేస్డ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి కొంచెం కొత్తగానే ప్రయత్నిస్తాడు అని చాలామంది అనుకుంటున్నారు అనమాట. సో ఆయన వర్క్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైతే ట్రోల్స్ పడుతున్నాయో, సో తగ్ లైఫ్ అని మనకు సినిమా వచ్చింది. సో దాన్ని కూడా పెద్దగా ఆశించినట్టు పెద్ద సాంగ్స్ అయితే ఏం బాగాలేవు అనమాట. సో అలాంటి మిస్టేక్ ఇక్కడ రిపీట్ కాకూడదు కాబట్టి బుచ్చిబాబు మరి దగ్గరుండి అవన్నీ ప్లాన్ చేసుకోవాలి, డిజైన్ చేయించుకోవాలి. గ్లిమ్స్లో అయితే మన బీజిఎం అదిరిపోయింది. దాని గురించి ఇంకా మాట్లాడడానికి కానీ ఇంకేం చెప్పడానికి లేదు. అయితే దీని నుంచి మాత్రం సాంగ్ అయితే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు, అలాగే నా సైడ్ నుంచి కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్ జూలైలో అయితే రిలీజ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది గైస్. అగైన్ ఇట్స్ టూ ఎర్లీ. అంటే ఇప్పుడు ఏదైనా రిలీజ్ చేయడానికి కూడా చాలా అగైన్ గ్యాప్ ఉంది కాబట్టి మూవీ టీం వాళ్ళ డిసిజన్ ఫైనల్ అవుతుంది అనమాట. సో చూద్దాం గైస్, మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.